విద్యతో పాటు క్రమశిక్షణ కలిగి ఉంటేనే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని గత ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు కొమ్ము కాశారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం విద్య, వైద్యంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి చిన్నారుల నృత్యాలతో అలరించారు. పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్స్ అందజేశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలకు తెలంగాణ రాకముందు ఉద్యమ సమయంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశానని, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా వార్షికోత్సవ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల అభివృద్ధి చేసే బాధ్యత తనదని, విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోపించాలన్నారు. Pleasant morning to you all. Reach. Yes. Let us have a welcome song. ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ అందరూ కూడా చెప్తున్నా, నేను మాటిస్తున్నా. గతంలో నేను శాసనసభ్యులు ఉన్న మా ప్రభుత్వం లేకపోవడం వల్ల నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు చేయలేకపోయినా, ఈ కాలేజ్ స్టార్ట్ అవ్వడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయినా ఇప్పుడు కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఇప్పుడు నడుస్తుంది. శాలరీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే స్కూల్ నడుస్తుంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ తోటి మాట్లాడి మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నేను మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పిండ్రు, నేను మెన్షన్ చేయాలి, నేను మీకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీ రోడ్డు మంచిగా లేదంటున్న అప్రోచ్ రోడ్డు కంప్లీట్, బిల్డింగ్ కూడా స్లాబ్ అయింది కానీ ఇన్కంప్లీట్ ఉందని అంటున్నారు. ప్లే గ్రౌండ్ మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్లే గ్రౌండ్ లెవెల్గా లేదు, ప్లే గ్రౌండ్ లెవెల్ చేపిస్తామని చెప్పి కూడా తొందరలోనే మీకు అది కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాం. అదేవిధంగా మిడ్ డే మీల్స్ షెడ్ లేదు, బిల్డింగ్ పెయింట్స్ రిపేర్ లేదని చెప్పేసి గర్ల్స్ టాయిలెట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. స్టాఫ్ అందరికి కూడా, మీ అందరు కూడా మీరు ఏ సమస్య ఉన్నా గతంలో వేరు ఇప్పుడు వేరు, ఎనీ టైం మేము అవైలబుల్ ఉంటాం. ఈ స్కూల్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి, మీ స్టాఫ్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. గతంలో ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ బడుల మీద అంత ఆసక్తి చూపించలేదు. ఎంతసేపు పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్. కానీ గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నుంచి మీకు మోడల్ స్కూల్కు 100% మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ రోజు తర్వాత ఏ సమస్య వచ్చినా దానికి నేనే బాధ్యత తీసుకుంటాను కూడా మీ అందరూ కూడా చెప్తున్నాను. ఎవరు కాదు, ఈ ప్రాంత శాసనసభ్యులుగా మీకోసం ఏ సమస్య వచ్చినా సరే ఈ స్కూల్కి సంబంధించిన మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. వీలైనంత త్వరగా ఆ సమస్య పరిష్కారం చేసేందుకు నేను